कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकम् आळिमळै कन्ना ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வனொருவம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று திருந்து தாழாதே சாங்கமுதைத்த செருமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மாக்களை நீராட మగిల్దేలోరెంబావాయ్. తిరుప్పావై పాసుర భావము. సముద్రం వలె గంభీరమైనవాడు, వర్షము కురిపించువాడు. కొంచెమైనా వెనుదీయక సముద్రమునందలి నీళ్లను కడుపు నిండుగా తాగి గర్జించి ఆకాశం అంతా నిండి భగవంతుని దివ్య శరీరం వలె నల్లని కాంతితో నొప్పారి బలమైన భుజబలుడు పద్మనాభుని చేతిలోని సుదర్శనం వలె మెరిసి పాంచజన్యం వలె గర్జించి చలించక నిలిచి సాంగము నుండి విడువబడిన బాణం వలె మార్గశిర మాసము మేము స్నానము చేసి సంతోషించినట్లు వర్షము కురిపించవలయును. పంచాయుధరుడు పరంధాముడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. అటువంటి నారాయణుని గురించి ఈ పాశ్రంలో గోదాదేవి విష్ణు స్వరూపం గురించి గంభీరమైన వాడని, అంతటా వ్యాపించు తత్వమును, నీలమేఘ వర్ణము, మహాశక్తివంతము, పంచాయుధాల ప్రసక్తితో సుదర్శన చక్రము, పాంచజన్యము, శాంగము, బాణము అన్నింటినీ వర్ణిస్తూ వరుణదేవుడు ఎంతో కరుణామయుడు. వరుణదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎలా కురవాలో చెబుతోంది. మాన గురించి ప్రస్తావించి ఆ వాన కురియడంలో ఏమాత్రం తక్కువతనం చూపక సముద్రములోని నీరు కడుపు నిండా త్రాగి గర్జించి కురవాలని చెబుతోంది. మన జీవనములు వర్షాధారములు కావున వర్షములు బాగా కురవాలని ఆ నింగిలో నారాయణుని దివ్య రూపం దర్శించి తన చెలులకు మనకు కళ్ళ ముందు నిలుపుతున్నారు. మార్గశిర మాసం శ్రీవ్రతం అనుష్ఠించు మేము సంతోషించినట్లు అనగా మళ్ళీ మళ్ళీ ప్రాతకాల స్నానం ప్రాముఖ్యత నొక్కి చెబుతూ వర్షము కురిపించాలని ప్రార్థిస్తున్నారు. గోదాదేవి దివ్య చరణాలే శరణం.